నమస్తే అండి. మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్. మీరు ఇచ్చిన డీటెయిల్స్ 17th October 2001 11:50 AM శ్రీకాకుళం ఇచ్చారు. చిత్తా నక్షత్రం అవును సార్. 4వ పాదం ఇచ్చారు, అంతేనా? అంతే సార్. సో నేను 11:49 అలా తీసుకున్నాను. సో కోఆర్డినేట్స్ మనది శ్రీకాకుళం అనేది ప్లేస్ ఒకటి ఏదో తప్పు ఉంది, నేను రెక్టిఫై చేస్తాను డేటాబేస్ లెవెల్లో. సో ఇది సార్. ఇది మనం 18 degrees తీసుకోవాలి, 83 పాయింట్ తీసుకోవాలి లాటిట్యూడ్ లాంగిట్యూడ్. ధనుర్లగ్నం లగ్నం 21 degreeలో పడింది. సో మీరు ఆ, మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, సాఫ్ట్వేర్ కోసం 22లో అట్లా ప్రిపేర్ అయ్యారు కానీ వర్కౌట్ కాలేదు, అంతేనా? ప్రైవేట్ అవును సార్. చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎట్లా పోతా ఉంది. సో ఫారెస్ట్ ఆఫీసర్ కోసం ట్రై చేస్తున్నారు మీరు, అంతే కదా? అవును సార్. ఓకే, చూద్దాం. ధనుర్లగ్నం 22 degrees అంటే ప్రోగ్రెసివ్ 10th house 23 degreesలో ఉన్నది. సో ఎక్కడ 2021 ఆనాటికి ఒకవేళ గవర్నమెంట్ వర్క్ కాకపోతే ఫాదర్ది ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, దానిలో వెళ్దాం అనేది ఇంకో ఆలోచన, అంతే కదా? సో అవును. అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఆపను సార్. అంటే అంటే ఇది మెయిన్ గా అంటే పర్టికులర్ గా రోజంతా కూర్చొని ప్రిపేర్ అవ్వడం ఆపేస్తానేమో కానీ ఎగ్జామ్ ఎప్పుడు ఆపను సార్, అటెంప్ట్ అవ్వడం అంతే. ఓకే. ఆ, సో రవిచంద్రులు ఇద్దరు కూడా కుజ నక్షత్రంలోకి ఉన్నారు. సో కుజుడు వచ్చేసేసి లగ్నం మీద ఉన్నాడు కాబట్టి సేవ్ చేస్తున్నారు. బట్ రవిచంద్రులు ఇద్దరు కూడా రాహు చేత డిస్టర్బ్ చేయబడ్డారు అనమాట, వక్రత్వ దోషాన్ని పొందారు వాళ్ళు. ఓకేనా? సో మనం ఇంకొక 4-5 నిమిషాలు తక్కువే తీసుకోవాలి తప్ప 11:46 అట్లా తీసుకుందాం మనకి కుజ నక్షత్రంతో ధనుర్లగ్నం సెట్ అవ్వాలంటే. ఓకేనా? ఆ, ఓకే సార్. సో 21కి ప్రోగ్రెసివ్ సన్ అసెండెంట్కి సెక్స్టైల్ ఇచ్చాడు, కానీ మనకి ఆ సాఫ్ట్వేర్ అనేది సెట్ అవ్వలేదు. ఓకే, గురువులో గురువు జరుగుతున్నాడు. ఓకే, దాని తర్వాత 22 18-19లో మీ ఫాదర్కి వర్క్ పరంగా ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ ఏమన్నా 19-20 మధ్యలో ఇంప్రూవ్మెంట్ ఫ్యామిలీలో అట్లా కనిపించాయా? అంటే కోవిడ్ టైంలో 20లోన బాగుంది సార్. బాగుంది, ఇచ్చింది, రిజల్ట్ ఇచ్చింది సరే, పాజిటివ్ ఆస్పెక్ట్. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ ను ఇదే టైంలో కదా ఐ సర్జరీ కూడా ప్లేస్ అయింది. 18 మే అలా టైంలో. ప్రోగ్రెసివ్ వీనస్ ను అవి స్క్వేర్ ఇచ్చినా కూడా మళ్ళీ 10th house కి అప్రోచింగ్ లో వెళ్తా ఉన్నాయి. సో అప్పుడైతే ఆస్పెక్ట్ బాగాలేదు, ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ అవ్వలేదు. ఓకే, ఇక దాని తర్వాత చూద్దాం. ఆ, 10,000కి అన్యాయం చేసి వెళ్తా ఉంది చార్ట్. ప్రోగ్రెసివ్ సన్ 21 degrees 22లో. సో అనేపోతా ఉన్నది. శనిభుక్తి జరిగింది 2022 నుంచి 24 వరకు. ఆపర్చునిటీ అయితే ముందుకు పోలేదు. ఇప్పుడు 2025 అక్టోబర్ నుంచి ప్రోగ్రెసివ్ 10th house యురేనస్కి స్క్వేర్ అవుతా ఉంది. యురేనస్కి స్క్వేర్ అయితే మనం పాజిటివ్ ఎందుకు చెప్తాం? పాజిటివ్ చెప్పాం, అర్థమైందా? అంటే గవర్నమెంట్ జాబ్ ఇవన్నీ ఏవైతే చెప్తున్నారో నేను ఎక్స్పెక్టెడ్గా అనుకోవట్లేదు. లగ్నలాడు 7th ఉన్నాడు, 10th సిగ్నిఫై చేశాడు. 7-10 అంటే జనరల్లీ ప్రైవేట్ని సూచిస్తాయి. సన్ రాహు కాంబినేషన్ని ఆపుతోంది, మార్స్ ఆపుతున్న. సన్ రిప్రజెంట్స్ జూపిటర్ వక్రించాడు కాబట్టి సన్ ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ అవ్వడు. తర్వాత మార్స్ అనేవాడు వీనస్ వల్ల పర్ఫామ్ అవుతాడు. వీనస్ దశమంలో ఉన్నాడు కాబట్టి మార్స్ కొంతవరకు ఓకే అనమాట. తర్వాత నెక్స్ట్ అంటే కెరియర్ సెటిల్ కావడానికి కొంచెం టైం పడుతుంది, అర్థమైందా? 2028 దగ్గర నుంచి కెరియర్ అనేది లిఫ్ట్ అవుతుంది. అంటే శుక్రుడు భుక్తి వచ్చినప్పుడు లిఫ్ట్ అవుతుంది, అర్థమైందా? శుక్రుడు రవి నక్షత్రంలో ఉన్నాడు, లాభంలో ఉన్నాడు. శుక్రుడికి వక్రత్వం వచ్చినా కూడా ఫైన్, సో నో ప్రాబ్లం అనమాట. సో 2028-29 మధ్యలో నేను గవర్నమెంట్ జాబ్ అనుకోవట్లేదు, కానీ మరి ఏం జాబ్ వస్తుందో తెలియదు. కానీ బట్ 28-29 మధ్యలో బిజినెస్ అయితే బిజినెస్ ఏదైతే అది ఇంప్రూవ్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉందండి. సరేనా? ఇంకా అంటే మీరేమనుకుంటున్నారు సార్? అసలు కష్టం అంటున్నారా? ఇక్కడ కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే అప్రోచింగ్లో ఆస్పెక్ట్ ప్రోగ్రెసివ్ సన్ ఏమో యురేనస్కి స్క్వేర్ ఇస్తున్నాడు, తర్వాత ప్రోగ్రెసివ్ 10th house ఏమో యురేనస్తో స్క్వేర్ అవుతుంది. సో అది అంత ఈజీగా ఎక్స్పెక్టేషన్ని ఫిల్ చేయదు, అర్థమైందా? సో ఇప్పుడు బుధభుక్తి జరుగుతూ ఉన్నది, బుధుడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు.
సో చంద్రుడు లాభంలో ఉన్నాడు, సెల్ఫ్ ఎఫర్ట్ అంతే, అర్థమైందా? వస్తే వచ్చింది, అంటే రాకపోతే 28 నుంచి మీరు వేరే దానిలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఓకే సార్. అంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు అక్కడ మార్చ్ టెక్స్టైల్ అవుతుంది కదా సార్ 10th హౌస్. అదే కదా మంచిదే చెప్పింది, 2028 2029 లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ టెక్స్టైల్ నెటల్ మార్స్, అదే కదా పాజిటివ్ ఆస్పెక్ట్ ప్రిడిక్ట్ చేసింది. కరెక్ట్ గా పట్టుకున్నారు. సార్ అక్కడ మరి రాహుల్ మరి యురేనస్ రెండు మార్స్ ఇది నక్షత్రం మీద ఉన్నప్పుడు అక్కడ రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ పడుతుంది కదా సార్ యురేనస్ కి. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. యురేనస్ కి రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే నేను మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే బుధ భుక్తిలోనే ఏదన్నా వస్తే రావాలి. అంటే 2026 నవంబర్ లోపు మనం చెప్తున్నాం కదా, 1 year లోపు చెప్తున్నాం. అంటే అది అయిపోయేటప్పటికి మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు అప్రోచింగ్ లోకి వస్తుంది సెక్స్టైల్. ఎప్పుడు అంటే ఆ 27 అప్రోచింగ్ లో ఉండనియండి, ఇబ్బంది ఏం లేదులే, మంచిదే, మీరే కరెక్ట్ చెప్పారు, నేనే తప్పు చెప్పాను. ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ కి స్క్వేర్ అయినా మీకు ఏమీ కాదులే, కొంచెం ఇబ్బంది పెడుతుంది. కానీ మీరు ఒక 1 year ఎడ్జ్ పెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ రిజల్ట్ ఇవ్వాలి. ఇదే ఇవ్వలేదనుకో ఇక మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదిగా. అర్థమైందా? ఎందుకంటే బుధుడు స్టార్లాడు, చంద్రుడు రవితో కలిసి ఉన్నాడు, కారకుడితో కలిసి ఉన్నాడు కదా. సో వస్తే ఇక్కడే రావాలి. ఓకే సార్. లేదా ఎంత హార్డ్ వర్క్స్ అయినా ఇప్పుడు ఇంకో 1.5 year మధ్యలోనే చేసుకోవాలి ఇక్కడే. అంటే ఇక్కడ మనకి పాజిటివ్ గా వెళ్తుంది కాబట్టి మనకి లక్ ఉంటది అంతే కదా సార్. అవును, అంతే అంతే లక్ ఉంటుంది. ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీ ఉన్నాడు కదా సలాడు, దాని స్టార్లో డిబిలిటేట్ అయినా అఫ్లిక్ట్ అయినా లాభ భావంలో ఉన్నాడు కాబట్టి మనల్ని సేవ్ చేయాలి నా దృష్టిలో. ఇక్కడ 1 year లో ఇవ్వాలి. ఓకే సార్. అంటే 26 నవంబర్ లోపు కావాలి. కాలేదు అని అంటే ఇక మీరు మళ్ళీ ఆల్టర్నేటివ్ చూసుకోండి అంతే. సరేనా? ఓకే సార్. అంటే అక్కడ ఏదో ఒక అంటే ఇప్పుడు ప్రాసెస్ 1 year అవుతుంది సార్. ఎగ్జామ్ ప్రాసెస్ ఒక 3 months కి అంటే ఏదో ఒక లెవెల్ దాటేసినా అది ఓకేనా, లేకపోతే ఆ టైం పీరియడ్ లో ఒక లెవెల్ దాటినా ఓకేనా, లేకపోతే మొత్తం అంతా ఆ టైంలోనే అయిపోవాలి సార్? ఉద్యోగం రావాలండి 26 నవంబర్ లోపు ఉద్యోగం వచ్చేసేయాలి. లెవెల్ దాటడం మొత్తం అంతా అయిపోవాలి కదా, అయిపోతేనే కదా మనకు ఉద్యోగం వచ్చినట్టు. అవును సార్. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు అంటే కదా. మీరు అంటుంటారు కదా సార్ మామూలుగా, అంటే ఆ టైం పీరియడ్ లోన స్టార్ట్ అయిపోయిందంటే. అవునండి, మీరు ఇప్పుడు నాకు 4 levels ఉన్నాయి, 6 నెలలకో 3 నెలలకో ఉండి మెల్లగా పోతా ఉంది అని అంటే మనకు ప్లేస్మెంట్ ఎప్పుడు రావాలి? ఆస్పెక్ట్ కూడా ఇంపార్టెంటే కదా, ట్రాన్స్ఫార్మింగ్ ఆస్పెక్ట్ కూడా వస్తుంది కదా, ఇచ్చేయాలి కదా ఇక్కడే. అదే సార్. ఆల్రెడీ మీరు ఇప్పుడు 22 నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు, 3 ఏళ్ళు అయిపోతా ఉంది, ఇంకెన్నేళ్ళు ప్రిపేర్ అవుతుంటారు? అర్థమైందా? పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అన్నప్పుడల్లా వాడుకోకుండా మనం వదిలేస్తా ఉంటే మనం ఎప్పుడు గ్రో అయ్యేదిగా. పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు చదువుకొని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాక జాబ్ వచ్చింది అనుకో, అప్పుడు ఉద్యోగం ఏం చేస్తాం? సో ఇది బాగుండాలి, అది ఇంకా బాగుండాలి కదా. ఓకే సార్. ఓకే సరేనండి, ఆల్ ది బెస్ట్. సార్ ఇంకో చెప్పండి సార్. ఇప్పుడు అది మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ కదా సార్, అక్కడ 10th లార్డ్ 7th లార్డ్. లేదు ఆయన సెట్ అయిపోయాడండి. మెర్క్యూరీ రెట్రోగ్రేషన్ సెట్ అయిపోయింది, డైరెక్ట్ అయిపోయాడు ఆయన. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ ఈ టైం ప్రకారం? బానే ఉంటుందండి, బానే ఉంటుంది. లాభంలో ఉన్నాడు కదా, కానీ హెల్త్, పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ ఇవి చూసుకోవాలి. సరేనా? తర్వాత బిజినెస్ కాంబినేషన్ ఇప్పుడు ఎలా ఉంది సార్? ఎంత టైం పీరియడ్ కాకుండా ఇప్పుడు బాగుంది అంటే సేమ్ లగ్నం మారదు కదా. అవును సార్. అంటే ఏదైనా ఒకవేళ ఏమైనా కాకపోతే అందులో సొంత చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎందుకంటే 10th హౌస్ మంచిగా ట్రావెల్ అవుద్ది కదా. సరేనా? అంటే టైం పీరియడ్ అంటే ఇంకా సేమ్ అలానే ఫలితాలు అలానే ఉంటాయి, మారవు. ఇప్పుడు సంగతే ఇది కొంచెం మారింది అంతే. అంటే మనం సొంతంగా ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ అలా చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. దానికి ఫేవరబుల్ గా ఉంటుంది. ఫేవరబుల్ గా ఉంది. మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టుకోవచ్చు, ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు, కావాలంటే చిన్న చిన్న ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా పనిచేస్తాయి. అదే సార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అదే ఏదైనా పెద్ద లెవెల్లో చేయాలంటే మనకి అది టైం కూడా ఫేవరబుల్ గా ఉండాలి కదా. ఉంటుంది. రేపు మార్స్ టెక్స్టైల్ ఇచ్చిందంటే 27, 28 కి ఏదైనా పవర్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్, ఒక బల్బు అట్లా ఏదో ఉంటాయి కదా. సో దాన్ని బట్టి కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకోవచ్చు. సార్ ఇంకా అంటే లైఫ్ లో సీరియస్ ఆస్పెక్ట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయి సార్? సీరియస్ ఆస్పెక్ట్లు వస్తూ ఉంటాయి. ఒరిజినల్ గా చార్ట్ ఎలా ఉన్నదనే దాన్ని బట్టి చూడాలి. ఇక్కడ మెర్క్యూరీ ఎగ్జాల్ట్ అయ్యాడు, గురువు మెర్క్యూరీని ఫాలో అయ్యాడు.
అంటే ద నేటివ్ విల్ బి ఏ ప్రామినెంట్ పర్సనాలిటీ. లగ్నం శుక్ర నక్షత్రంలో పడింది, శుక్రుడు డిబిలిటేట్ అయినా మెర్క్యూరీతో కలిసి ఉన్నాడు కదా. సో కాబట్టి ఇట్స్ బీన్ ఫైన్. కొంచెం కష్టపడతా ఉంటాము ఆ డిబిలిటేషన్స్ వల్ల, బట్ ఎగ్జాల్టేషన్ అనేది మనల్ని ఫైనల్లీ పైకే నిలబెడుతుంది, కిందకేం పట్టుకుపోదు. 10th హౌస్ మంచిగా పోతుంది కదా, ఇంకేం చెప్పండి. 10th హౌస్ మళ్ళీ ఇంకో 30 ఏళ్ల వరకు యురేనస్ కి సెక్స్టైల్ ఇచ్చేంత వరకు బాధ లేదు. యురేనస్ కి సెక్స్టైల్ ఇచ్చినప్పుడు కదా సంగతి. అంటే ఇప్పుడు సార్ ఇంకోటి అక్కడ 6th లో ఈ సాటర్న్ రెట్రోగ్రేడ్ కదా సార్. అవును, అక్కడ దానికి రెట్రోగ్రేడ్ cancellation సాటర్న్ వచ్చింది, కి చంద్రుడి వల్ల క్యాన్సిలేషన్ వచ్చింది. చిత్త 4 కదా, అప్పుడు అపోజిషన్ అవుతుంది కదా సార్. 10th హౌస్ అపోజిషన్ అవుతుంటది కదా అది సార్. అది నెగిటివ్ గా పనిచేయదు. రెట్రోగ్రేడ్ సాటర్న్ కదా, దానికి క్యాన్సిలేషన్ అట్లా వెస్టర్న్ లో లేదు, వేదిక పరంగా ఉంటుంది అంతే. ఓహో, ఓకే సార్. సార్ ఇంకొకటి ఉమ్, సార్, అంటే మామూలుగా అట్రాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్ మామూలుగా చిన్నప్పుడు. ఏ అట్రాక్షన్స్, ఎవరి మీద అట్రాక్షన్స్? మామూలుగా ఇప్పుడు జనరల్ గా ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్స్ ఉంటాయి కదా సార్ మామూలుగా స్కూల్లో. మీ స్కూల్లో మీకు ఉన్నాయి, ఓకే. అంతే. అది ఆ, అంటే ఒక్క సైడ్ ఇబ్బంది పడ్డాను సార్ చాలా టైం. తర్వాత రియలైజ్ అయిపోయింది ఇదంతా కరెక్ట్ కాదనేసి. అలాగ 12 years వరకు అయిపోయింది అనమాట. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అయింది? 2012 ఆ టైంలో సార్. 2011-12 ఆ టైంలో. 11-12 టైంలో మీకు 11 years ఉన్నాయి. అప్పుడు అట్రాక్షన్స్ ఇచ్చిందా? అప్పుడు అంటే నేనేమి బయటకి ఏమి ఇది చేయలేదు, కానీ వన్ సైడ్ ఒక్క దగ్గర ఉండిపోయాను అలాగా. తర్వాత అది 2022 ఆ టైంకి మళ్ళీ అంతా సెట్ అయిపోయాను సార్. సెట్ అయిపోయింది అంటే అది నేను ఇంకా బయటకు వచ్చేసాను సార్. అయిపోయింది. అంటే నేను ఇంకా ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు. ఓకే, కానీ ఒక్క దగ్గర ఎందుకు సార్ అంత టైం ఉండిపోయినాను. అది ఇంకో చాట్. ఇప్పుడు ఎవరి మీద అయితే మీరు అట్రాక్ట్ అయ్యారో ఆ చాట్ మీద ఆధారపడి ఉంటది కదా, రెండోది కూడా చూడాలి కదా. అంతేనా? అంతే కదా. ఇక్కడ అక్కడ అమ్మాయి ఇంకో కాలేజీకి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇంకో లవ్ అయి ఉండొచ్చు, ఏదైనా అలా కాదు సార్. అక్కడ నేను 1-2 years అక్కడ కూడా నేను బయటకు వచ్చేసాను సార్. ఆ స్కూల్ కూడా కాదు, నేను స్కూల్ నుంచి కూడా బయటకు వచ్చేసాను. నెక్స్ట్ 2014 లో నా టైంలో, 2013 లోనే. కానీ ఒక్క దగ్గర అలా ఉండిపోయాను. కానీ అంటే నేను కావాలని ఓవర్ యాక్షన్ లేకపోతే ఏంటని అది మీకే తెలియాలండి. నాకు మానవ మాత్రుడిగా నాకు అందట్లేదు అది, ఆ క్యాలిక్యులేషన్ అందట్లేదు నాకు. అలాగని కాదు, అంటే నేనే కొద్దిగా ఎక్కువ చేశాను సార్. రైట్. ఇంకా అంతే సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. అంటే మీ కాల్ అంటే ఎప్పటి నుంచో ట్రై చేశాను సార్. ఇది సాధించాం కదా ఇప్పుడు అయింది సార్. అదే. తర్వాత ఫ్యూచర్ లో అన్ని బాగానే ఉంటది సార్. అది ఏంటిది? ఏం బాగుండాలి? బాగుండడం అంటే కెరీర్ కానీ, నెక్స్ట్ మ్యారేజ్ కానీ, ఇవన్నీ. కెరియర్ బాగుంటుంది, మ్యారేజ్ బాగుంటుంది, ఇంకా నేను అదే సార్. అంతే. అంటే మీరు అంత సింపుల్ చెప్పేశారు కదా, అది నేను ఆడడానికి ఎంతసేపు ఆలోచిస్తాను. ఏంటిది మీరు అంటే దీనికోసం ఎంతసేపు ఆలోచించి చెప్తున్నాను సార్. అలా చెప్పాలి. సో వైఫ్ హెల్త్ ఇట్లా కొంచెం సెన్సిటివ్ ఉంటాయి, ఎందుకంటే శుక్రుడు స్టార్ లార్డ్ కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, సప్తమాధిపతి స్టార్ లార్డ్ కూడా డిస్టర్బ్ అయ్యాడు, కాబట్టి ఫ్రిక్షన్స్ ఉంటాయి. 7/10 రేటింగ్ వేసుకోవాలి, మరి ఎక్స్ట్రీమ్ వేసుకోకూడదు. చిన్నవి ఉంటాయి కానీ నడుస్తుంది. సరేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. బాయ్.